ఈరోజు మీకు స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఒక అమ్మాయి గురించి. సో, ప్లీజ్ మిస్ అవ్వకుండా అయితే మన వీడియో చూడండి. ఏం చెప్పాలనుకుంటున్నాను, దేని గురించి చెప్పాలనుకుంటున్నాను, అది నా మనసుకి దగ్గరగా ఉన్న స్టోరీ. అంటే నేను కళ్ళారా చూసిన స్టోరీ అనమాట. సో, ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి. అసలు ఆ అమ్మాయి అలా చేసి ఎలా పెళ్లి చేసుకుంది? ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? విడిపోయారా? లేకపోతే ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకైతే ఐ మీన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అయితే ఇది ఒక అమ్మాయి కథ. తను కూడా తన లైఫ్లో ఎన్నో కలలు చదువుతుంది. చిన్నప్పటి నుంచి మంచి ఆశ ఉండే, తను అందంగా ఉండేది. తన అందం అంటే కూడా తనకి చాలా ఇష్టం. తనని చూసుకుంటూ అద్దంలో మురిసిపోయేది చాలా. ఎలా ఎంత బాగా అంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా బాగా తనను తను రెడీ చేసుకుంటుంది. అండ్ ఆల్సో తనకి చాలా ఇష్టం. స్వేర్గా చెప్తున్నా, తనకి చాలా అంటే చాలా ఇష్టం. తనతోనే అంటే తను ఎలా ఉంది, తన హెయిర్ ఎలా ఉంది, ఎప్పుడు ఇలాంటివి చెక్ చేసుకుంటుంది అనమాట. అండ్ తను చదువుకుంటుంది. అయితే చిన్న వయసు, అమ్మ నాన్నలు ఊరికి కొట్టుకునే వాళ్ళప్పుడు. అయితే వాళ్ళ మమ్మీ తను యాక్చువల్గా మాకంటే 3 to 4 years పెద్ద ఉంటుంది. మేబీ ఒక 2 to 3 years, ఒక 3 years అలా పెద్ద ఉంటుంది. సో ఆవిడ అమ్మ నాన్నలు కొట్టుకొని వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం సంథింగ్. ఇంకా అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు ఇలా చదవడం వల్ల తన చదువు అయితే చాలా డిలే అయింది. తను లాస్ట్కి వస్తూ మాతో పాటు అనమాట, లైక్ చదువుతుంది. ఒకవేళ ఇది తన స్టోరీ అని తనకి తెలిస్తే మాత్రం ప్లీజ్ మీరైతే కామెంట్ చేయకండి. అంటే నార్మల్గా నాకు తెలిసింది నేను చెప్తున్నాను. బట్ దానివల్ల నేనేం మెన్షన్ చేయట్లేదు కాబట్టి తనకేమి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. బట్ అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇది. సో అలా చదువుకుంటుంది. నెక్స్ట్ మా క్లాస్కి వచ్చింది. మా క్లాస్లో కూడా బాగానే ఉంది. దాంతో కొంచెం మంది అబ్బాయిలు ఉంటారు. ఎట్లా అంటే అమ్మాయి అందంగా ఉంటుందని ఆల్రెడీ చెప్పాను నేను. బట్ అట్రాక్ట్ అయిపోయింది. చిన్న వయసులో ఏం తెలుస్తుందండి, అబ్బాయిలు ఏదన్నా అబ్బాయిలు ఏదన్నా చేయగానే అదొక అంటే ఏమనిపిస్తుంది, అమ్మాయిలకి అప్పుడే ఆక్సిటోసిన్ అనేవి, ఎండార్ఫిన్ అనేవి అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి, డోపమైన్ ఆ స్టేజ్ అనమాట అది. బట్ ఏం తెలియక తను ఎవరు అట్రాక్ట్ అయినా సరే అది లవ్ అనుకునేది. అలా కొన్ని ఇయర్స్ గడుస్తూనే ఉంది. తను మారట్లేదు. ఏంటబ్బా ఈ పిల్ల ఇలా ఉంది, ఎందుకు ఇలా చేస్తుందని అప్పుడు మేము తిట్టుకునేది. బట్ ఆ ఏజ్లో మనకు తెలియదు కదా ఇది సంగతి అనేది. బట్ తిట్టుకునేది. అయినా సరే తన ముందు ఏమనకపోయేది. బట్ ఒకనొక టైంలో ఒక అన్న పరిచయం అయ్యారు తనకి. ఎంతలా మార్చుకున్నారంటే అసలు షాక్ అయిపోయాను నేను. ఏంటి ఈ అమ్మాయినా ఇలా మారిపోయింది, అసలు ఇంత తిరిగే అమ్మాయి ఇంత ఈజీగా ఎవరి వల్ల అయింది మార్చడం అంటే ఆ అన్న వల్ల అయింది. తను అర్థమయ్యేలా చెప్పాడు అసలు లైఫ్ అంటే ఏంటి, అది ఇది అని చెప్పి. సో ఆ అన్న మార్చుకున్నాడు, తనని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తనకి పిల్లలు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. సో మాకేమనిపించింది, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఏంటి, రేపటి రోజు ఈ అమ్మాయి తనతో మంచిగా ఉండగలుగుతుందా, అలానే చేస్తుందా అనే డౌట్స్ చాలా ఉండేవి. బట్ మా డౌట్స్ అన్నిటినీ నేలలో తొక్కి పారేస్తూ ఆ పిల్ల ఉంది కదా నంబర్ 1 వైఫ్గా ఇప్పుడు ఉంది.
నాకైతే చాలా సంతోషం వేసింది. ఏంటి ఇలా ఉన్న అమ్మాయి ఇంత బాగా మారిపోయిందా! చాలా గ్రేట్ అబ్బా అనిపించింది. సో, ఎవరినైనా సరే ఒక అంటే ఏమంటారు? తక్కువ అంచనా వేయడం చాలా రాంగ్. మేమైతే చాలా తిట్టుకునేవాళ్ళం. ఏంటి ఈ అమ్మాయి లైఫ్ ఇలా అయింది. ఆ అబ్బాయిలకి ఏం కాదు. వాళ్ళు ఎందుకు ఎందుకు ఈ అమ్మాయి అయినా సరే వాళ్ళని అలా దగ్గరికి రానిస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతుందని బాగా కోపం వచ్చేసేది. బాగా చిరాకు వచ్చేసేది. బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ తెలిసి కూడా ఈ పిల్ల ఎందుకు రానిస్తుంది అని అనిపించేది. బట్ అది తెలియతనం అని ఇప్పుడు అర్థమవుతుంది. ఈ స్టేజ్‌లో అర్థమైంది. ఆ తర్వాత తనకి తెలిసిన తర్వాత, అన్నయ్య పరిచయం అయిన తర్వాత, ఒక్కోటి చెప్తున్న తర్వాత తనలో ఎంత మార్పు వచ్చిందంటే ఇప్పుడు మేము కూడా పనికిరాము. అంత వైఫ్ మెటీరియల్‌గా మారిపోయింది ఆ పిల్ల. సో, ఎవ్వరిని నెగెటివ్‌గా తీసుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ప్ర ప్రతి ఒక్క టైము ప్రతి ఒక్కళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటుంది. తనేంటి? తనెలా ఉంది? తన సిట్యుయేషన్ ఏంటి? ఇవన్నీ గుర్తు చేస్తూనే ఉంటుంది. సో, ఎవ్వరూ అసలు ఒకళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా రియలైజ్ అవుతారు. ఈజీగా అమ్మాయిని జడ్జ్ చేసినంతగా అబ్బాయిలని ఎవ్వరూ జడ్జ్ చేయలేరు. అబ్బాయిలు 100 మంది ఎమ్మట తిరుగుతారు. లైక్ వెంట పడతారు, వేధిస్తారు, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలని నస నస ఉంటది వాళ్ళది. కానీ ఎవ్వరు వాళ్ళని కేర్ చేయరు. బట్ అమ్మాయి అమ్మాయి చేస్తేనే తప్ప, అబ్బాయి చేస్తే తప్పు కాదా? ఇలాంటి ఆలోచన ధోరణి ఎవ్వరికి రాదు. అలా రాకపోవడం వల్లే ఈవెన్ ఆ ఏజ్‌లో మాకు కూడా రాలేదు. అలా రాకపోవడం వల్లనే తననే నిందిస్తూ ఉండేది. బట్ ఆ ఆలోచనలు ఇప్పుడొస్తే ఎంత తప్పు చేశామబ్బా! ఒకళ్ళ గురించి అంత బ్యాడ్‌గా మాట్లాడుకోవడం చాలా రాంగ్ అని ఇప్పుడు అనిపిస్తదనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు కావాలని తప్పులు చేయరండి. ఎవ్వరు చెడిపోవాలని చేయరు. మనకి లైఫ్ అంటూ ఒక టైం తీసుకొస్తది. అప్పుడు అర్థమవుతది మనకి అసలు జీవితం అంటే ఏంటి? మన జీవితంలో మనం సాధించాల్సిన లక్ష్యాలేంటి? ఒకళ్ళ కింద అంటే మనం ఉండకూడదు. మన లైఫ్ ఏంటి? రేపు ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఎన్ని వర్క్స్ రావాలి? ఏం పని చేయాలి? ఎలా బ్రతకాలి? పిల్లల్ని ఎలా చూసుకోవాలి? ఎలా ఉంటే మన లైఫ్ బావుంటది? రేపు మన లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి ఎలా ఉండాలి? అని ఇలాంటివన్నీ ఆలోచిస్తే మనకి టైం అంటూ ఒకటొస్తుంది. ఇలాంటివన్నీ మనకి జరగడానికి టైం అంటూ ఒకటొస్తుందని మనం నమ్మాలి. సో, లైఫ్ అంటే అస్సలు ఒక ఆట బొమ్మ కాదు. ఈజీగా తీసుకోకూడదు ఈరోజు. మనకంటూ మనం ఏదైనా సాధించాలి. మన లక్ష్యాలు మనం పెట్టుకోవాలి. మనకి ఈరోజు దొరికిన పని మనం చేసుకోవాలి. ఒక క్యారెక్టర్‌ని నిందించుకుంటూ ఆ అమ్మాయి ఇలా, ఈ అమ్మాయి అలా అని ఒక అమ్మాయి గురించి అంత బ్యాడ్‌గా మాట్లాడడం అంటే చాలా తప్పు. అయితే మేము చాలా అంటే చాలా తిట్టుకునేవాళ్ళం. లైక్ అసలు లెక్కే చేయకపోయేవాళ్ళము. ఆహ్, ఏంటిది ఎప్పుడు ఈ మాకొక ఆలోచన ధోరణి ఉండేది. ఒక థాట్ అంటూ ఉండేది. ఏంటి పిల్ల ఇలా ఉంది? అవసరమా మనకి? ఇష్టం వచ్చినట్టు మాటలు అనిపించేది. వెనక కూడా చాలా మాట్లాడాము. అప్పుడు అనిపించలే గానీ నేను వెనక మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తది. ఒక అమ్మాయి గురించి వెనక మాట్లాడింది నేనేనా అలా? తను ఎలా ఉంటే నాకెందుకు? ఓకే. తను తప్పు చేస్తున్నావు. బట్ ఆ ఏజ్‌లో తనకి తెలీదేమో అనే ఆలోచన నాకు ఆ ఏజ్‌లో ఉంటే బావుండేదే అని అనిపించింది. బట్ ఆ రోజు లేదు. ఇప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా రెగ్రెట్‌గా ఫీల్ అవుతా. అంత చండాలమైన అమ్మాయి ఈరోజు ఎంత మారిపోయింది. అసలు నీకెలా వచ్చిందే నోరు అప్పుడు అలా అనడానికి అని నాకే చాలా సార్లు అనిపిస్తది. నాకు ఇప్పటికి, అప్పటికి, ఎప్పటికి ఫ్రెండే. బట్ తనకి చెప్పలేము. ఎన్ ఆహ్, అంటే చెప్తానులే కానీ నాకు అప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటది. ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది. మనకెందుకులే ఆహ్, ఓకే. చేస్తే చెయ్యని. మనం చెప్పినంత మాత్రాన మారుతారా? ఇన్ కేస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి సడన్‌గా మళ్ళీ అది పోయి వాళ్ళకి చెప్తే, ఆ అబ్బాయిలకి చెప్తే వాళ్ళ దగ్గర మనకెలా ఉంటది? వాళ్ళొచ్చి మనల్ని బెదిరిస్తారు. అవసరమా నీకు అది ఇదని. ఎందుకు ఈ టార్చర్ అంతా, ఈ ఇబ్బందంతా పడ్డామని నేను పట్టించుకోకపోయేదాన్ని. బట్ నాకు కోపమొచ్చేది. సీరియస్‌గా తిట్టాలనిపిచ్చేది, చెప్పాలనిపిచ్చేది గానీ, వెనక మాట్లాడడానికి రీజన్ అదే నేను. బాగా కోపమొచ్చేది, తిట్టాలనిపిచ్చేది, కొట్టాలనిపిచ్చేది, ఎళ్లి చెప్పాలనిపిచ్చేది. నీకు అవసరమా అసలు ఈ ఏజ్‌లో? నీకు చదివేది నువ్వు చదువుకోరాదు. ఎందుకు నీకంత మరి అంతమంది అబ్బాయిలెందుకు మరి ఒక్కళ్ళతో మాట్లాడొచ్చు కదా! అని
బాగా తిట్టాలనిపించేది. బట్ మళ్ళీ వాళ్ళు మనకి చెప్తే మళ్ళీ ఎందుకు మనకి అదంతా అవసరమా అని అనిపించేది. ఎవ్వరిని మాత్రం అస్సలు తప్పుగా అనుకోవద్దు. ఆహ్, లైఫ్ చాలా నేర్పుతూ ఉంటది మనకి. సో, అందులో వెళ్తూ ఉండాలి. ఒకళ్ళని మాత్రం తప్పు పట్టొద్దు. బట్ మీకు తప్పనిపిస్తే వాళ్ళకి చెప్పండి. అందులో తప్పు లేదు. బట్ వాళ్ళ గురించి వల్గర్‌గా మాట్లాడడం తప్పు. సో, థాంక్ యూ.